నమస్తే. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ. ఇంకా వివేకం సినిమాకి సంబంధించి ఘటన మరవక ముందే షార్ట్ ఫిలిం రూపంలో చాలా సినిమాలు దెబ్బ మీద దెబ్బ కొడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు నిజంగా జస్ట్ ఇంతకుముందే రిలీజ్ అయినటువంటి యొక్క అమర్నాథ్ గౌడ్ అండ్ తోట చంద్రయ్య మేమేం పాపం చేసాం జగన్ అంటూ రిలీజ్ అయిన షార్ట్ ఫిలిం మాత్రం నిజంగా కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయినా సరే కొంత ట్రెండ్కి వెళ్ళే రకంగా ఉంది. అంటే వాస్తవంగా జరిగినటువంటి కొన్ని అంశాలను తీసుకొని చిత్రీకరించారు ఈ యొక్క షార్ట్ ఫిలింని. అయితే దీని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గతంలో కూడా ఏంటంటే సినిమాలకు సంబంధించి మనకు రాజకీయాల టైంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ప్రత్యర్థుల్ని వాళ్ళని ఏదో వ్యూహం అని చాలా చూసాం మనం. కానీ అంతసేపు థియేటర్స్కి వెళ్ళి చూసేటువంటి ఒక కాకుండా చాలా షార్ట్ ఫిలింగా మంచి మెసేజ్ ఇస్తూ వస్తున్న సినిమాలు మనం చూసాం. వివేకం అసలుకి ఒక సెన్సేషన్ని రేపినటువంటిది. అది కాక ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వైసీపీ ఉందో ఇంకా బాగా చిక్కుల్లో పడటానికి వివేకం సినిమా మాత్రం చాలా కీలక రోల్ అయితే పోషించిందని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇది మరవక ముందే రియల్గా జరిగిన కొన్ని స్టోరీలు ఏదైతే ఏపీలో జరిగినటువంటి ఒక తోట చంద్రయ్యది కావచ్చు, లేకపోతే అమర్నాథ్ గౌడ్ విషయాల్లో ఒక షార్ట్ ఫిలిం రూపంలో వచ్చినటువంటిది మనం చూసాం ఇప్పుడే. అయితే అమర్నాథ్ గౌడ్ అండ్ చంద్రయ్య, తోట చంద్రయ్య మేమేం పాపం చేశాం జగన్ అని ఆ షార్ట్ ఫిలిం చూస్తే మీకేమనిపించింది? ఇది ఎప్పుడే చూశానండి. ఇది రిలీజ్ చేశారు కాబట్టి. ఇది టీడీపీ యాక్టివిస్ట్ దాంట్లో ఈ షార్ట్ ఫిల్మ్ అయితే ఉంది. ఒక్కసారి ఇది చిత్రకథకు అనుకూలంగా మార్చడమైనది. ఇట్లా అంటే రెండు కథలని ప్యారలల్గా ట్రావెల్ చేస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ చేశారు. వివేకం సినిమా ఏంటంటే అసలు అది మటర్ ఎలా జరిగింది, ఆయుధాలు ఎక్కడ తెచ్చారు ఏంటి అనేది. దీన్ని బట్టి చూస్తుంది ఏమర్థమవుతుందంటే జగన్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన సంఘటనల్ని సుధాకర్ ఇష్యూ మొదలుపెట్టి రఘురామకృష్ణ ఇష్యూ దగ్గర నుంచి లేకపోతే అరెస్టుల వరకు కక్ష సాధింపు అరెస్టులు కానీ ఏం తీసుకున్నా ఒక స్టోరీ అవుతుంటే మసాలాకి సంబంధించిన అన్ని అంశాలు అయితే ఉన్నాయి. ఈ మధ్యన సినిమాలతోనే కాదు షార్ట్ ఫిల్మ్లతో కూడా మనం ఫైట్ చేయొచ్చు అనడానికి ఉదాహరణ ఈ షార్ట్ ఫిల్మ్ చెప్పాలి. ఎందుకంటే ఆ కుర్రవాడు పాపం ఏ పాపం చేశాడో తెలియదు, కానీ చిన్న బాల్యం చిన్నపిల్లలు ఇప్పుడు 80 ఏళ్ళ 90 ఏళ్ళ వాళ్ళు చచ్చిపోతే పర్లా, వాడి భవిష్యత్తు ముందు ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తిని పట్టుకుని చంపడం అనేది, సజీవ దహనం చేయటం అనేది ఎవరినూ జీర్ణించుకోలేరు. అలాగే ఆ చంద్రయ్య అంతే, తన సభలు వైసీపీకి పోటీగా ఇతని సభలకు జనాలు తీసుకెళ్తున్నాడని, టీడీపీ వ్యక్తిగా జనాలకి తీసుకెళ్తున్నాడని చెప్పి ఆ దగ్గుతో అతన్ని సాగొట్టడం అనేది, గొంతుకోసి చంపడం అనేది కూడా దారుణమైన రెండు చర్యలు కూడా దారుణమే. అక్కడ సుధాకర్ ఇష్యూ తీసుకున్నా అది ఒక పెద్ద స్టోరీ. అప్పట్లో చాలామంది మనసుని కలిచివేసిన సంఘటన చెప్పాలి. ఎందుకంటే కరోనా టైంలో మాస్కుల విషయంలో ప్రశ్నించినందుకు గాను అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి దారుణంగా అతన్ని నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా కళ్ళ ముందు తిరుగుతున్నాయి కొన్ని చూసుకుంటూ ఉంటే. అంటే ఇలా ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎలా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. కానీ ఇలా షార్ట్ ఫిల్ముల ద్వారా ఈ అంశాలని మనకు విశ్లేషణ ద్వారా చెప్తూ ఉంటారు, జనానికి తెలియజెప్తూ ఉంటారు. కానీ షార్ట్ ఫిల్మ్ ద్వారా చేయొచ్చు అని చక్కగా చేశారు వీళ్ళు. రెండు కథల్ని ప్యారలల్గా ట్రావెల్ చేస్తూ దీనికి ఒక చక్కని ముగింపునిచ్చి, అంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది చక్కగా కథ రూపంలో చెప్పారు వాళ్ళు. రెండు కథలను కూడా చక్కగా ట్రావెల్ చేసుకుంటూ చెప్పారు. చాలా బాగుంది. అయితే అమర్నాథ్ గౌడ్ ఒక 10th క్లాస్ వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో, ఈ వైసీపీకి సంబంధించిన కొంతమంది బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొంత సమూహాలు కొన్ని చోట్ల కూర్చొని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్న సందర్భంలో 1-2 సార్లు హెచ్చరించిన తర్వాత ఒకసారి అవమానించడం జరగడంతో వీడు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు, ఊర్లో వాళ్ళందరి ముందు పరువు తీస్తాడని చెప్పేసి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్న కారణాన నిలదీసినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టడాన్ని నిజంగా మనం సభ్య సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ షార్ట్ ఫిలిం ఏదైతే ఉందో కళ్ళకి కట్టినట్టుగా చూపించింది. అయితే అక్కని ఎందుకో ఏడిపిస్తున్నాం అన్నందుకు చంపేస్తే
అటువంటి వ్యక్తిని బెయిల్ మీద కావచ్చు, లేదంటే ఇంకా కేసు అనేది కూడా పూర్తి స్థాయిలో నమోదైందో లేదో తెలియనటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటే? అదేనండి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వ అండదండలు చూసుకొని, అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు సాధారణంగా. అక్కడ లోకల్ నాయకులు చాలా చోట్ల జరుగుతుందండి, అరాచకంగా జరుగుతుంది. ఇప్పుడు మనకి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సీట్లు ఎంతోమందిని మార్చారు. ఎందుకు మార్చారు అని ప్రశ్నించండి మీరు. ఎందుకు మార్చారంటే ఆ లోకల్ ఎమ్మెల్యేల వల్ల అతని మీద వ్యతిరేకత పెరిగిపోయి ఓట్లు పడని పరిస్థితి వచ్చింది. అతని అండదండలు చూసుకుని గ్రామాల వారీగా కొంతమంది ఏజెంట్లుగా తయారయ్యి ఆ ప్రజల్ని పీడించడం వల్ల మళ్ళీ ఇదే ఎమ్మెల్యేని ఎన్నుకుంటే వీడి పరిస్థితి ఊళ్ళలో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని వాళ్ళు జనాలు కూడా అనుకున్నారు. ఈ అనుకున్నది కూడా తెలిసిపోయి ఆ ఎమ్మెల్యేలకు అక్కడ సీట్లు ఇవ్వకుండా వేరే చోట సీట్లు కేటాయించుకోవడం, సీట్లు మార్చడం మనం చూసాం. ఇదే జరిగిందండి. ఇలాంటి అరాచకాలు అంటే నాయకుడిని చూసుకోవటం, గవర్నమెంట్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగానే నాయకులు అలాగే ఉంటున్నారు, వాళ్ళ తగ్గట్టుగానే వాళ్ళ సబార్డినేట్లు కానీ అనుయాయులు కానీ అలాగే తయారయ్యారు. వాళ్ళ మూర్ఖత్వం వల్లే ఈ కురవాడిని ఎట్లాగే మట్టు పెట్టారు. మనకు మన పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయి, లేకపోతే మన ఎమ్మెల్యేల అండదండలు ఉన్నాయి, మన పార్టీ పెద్దల అండదండలు ఉన్నాయి, కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకోవటం వల్ల లోకల్గా పార్టీని దెబ్బతీయటానికి కూడా, భయాందోళన కల్పించడానికి కూడా ఇవి ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారని అది అందరికీ అర్థమవుతుంది. అయితే ఇక్కడ అమర్నాథ్ గౌడ్ని ఎవరైతే చంపారో తను ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా పలుమార్లు ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నాం. ఎవరైతే నేను రెడ్డి 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 అంటున్నటువంటి ఒక పరిస్థితుల్లో అమర్నాథ్ గౌడ్ సేమ్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, తనకు ఫ్రెండ్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇది అంతా వినిన తర్వాత మరి నేను కూడా అదే కులానికి సంబంధించిన వాడు కదా అంటే రెడ్డి ఫ్రెండ్ అంటాడు. నేను ఫ్రెండ్, నువ్వు చిన్నప్పటి ఫ్రెండ్గా ఉన్నావు కాబట్టి నేను వదిలేసా అని చెప్పి. అంటే ఇలాంటి రెడ్లు అందరూ ఉంటారని చెప్పి అయితే చెప్పలేం. కానీ కొంతమంది మాత్రం పైన వాళ్ళ అందడందరూ తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఏమంటారు? అసలు కులాల ప్రస్తావన అనవసరం అండి. ఎందుకంటే ఒక నాయకుడిని గెలిపించాలంటే అన్ని కులాల ఓట్లు అవసరమే. కానీ ప్రస్తుతం జరిగే ఎన్నికలు ఎలా ఉంటుందంటే కులాల మధ్య పోరులాగా కనిపిస్తుంది. అలా ఉండకూడదు. కులాల మధ్య పోరులాగా అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం, ఒక కంప సామాజిక వర్గమే కాదు కదా, వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి చెప్పాలంటే. కానీ వాళ్ళు ఏంటంటే ఎవరు అధికారం, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం. ఇప్పుడు రాయలసీమకు వచ్చేసరికి అక్కడ కొంత వాళ్ళ డామినేషన్ ఉంటుంది. ఇట్లాగే కొన్ని అన్ని చోట్ల ఉన్నారు. ఎవరినైనా అడిగామనుకోండి ఇక్కడ కులాల వారీగానే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తిని ఎవరు గెలుస్తారా మనం ప్రశ్న అడిగితే అతను ఏమన్నాడంటే ఇంకేముంది మా పార్టీ వచ్చేస్తుంది అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు. ఇట్లా ఇంత కులాల వారీగా ఎప్పుడు జరగలేదండి. కులాల వారీగా ఫైట్ అనేది ఎక్కువ జరగల. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నా కానీ మనకి మీరు షార్ట్ ఫిల్మ్లో కానీ నిజానికి అమర్నాథ్ గౌడ్ విషయంలో జరిగినా కానీ ఆ చంద్రయ్య మరి ఏ క్యాస్ట్ నాకు తెలియదు కానీ అంటే ఒకవేళ బీసీ వ్యక్తి, గౌడ్ అనే వ్యక్తి బీసీ వ్యక్తి, చంద్రయ్య కూడా బహుశా బీసీ వ్యక్తి. అప్పుడు మన బీసీల ఓట్లు ఎలా పడతాయి? ఇప్పుడు బీసీలో వాళ్ళ చైతన్యం లేదు. ఇప్పుడు మన కులాల వారికి వీళ్ళు అన్యాయం చేస్తున్నారనే ఒక ఇది లేదు, ప్రతీకారం లేదు. ఒకప్పుడైతే వేరే గవర్నమెంట్ ఉంటేనేమో రెచ్చిపోతూ ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఇట్లా వీళ్ళు చచ్చిపోయి మనకు జరగలేదు కదా, మనం సేఫ్గా ఉన్నాం కదా అనుకుంటున్నారు. కానీ అట్లా ఆలోచించినప్పుడు ఏమాత్రం పౌరుషం ఉన్నా ఆ గౌడాస్ కానీ, ఏమాత్రం పౌరుషం ఉన్నా లేకపోతే యాదవాసో లేకపోతే ఇంకో వాళ్ళు కానీ ఏ సామాజిక వర్గాలు అనుకుంటే వాళ్ళు వేరుగా ఓట్లు వేరుగా. అదే చెప్పేది, కులాల వారీగా విభజించు పాలించు అని బ్రిటిష్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ తరహాలోనే ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి అని అనిపిస్తుందండి. ఇది చాలా దారుణం. నిజంగా మేధావి వర్గం అయితే ఎవరు దీన్ని ఒప్పుకోరు కూడా. అది మొదటి నుంచి కూడా పరిపాలన ఎలా ఉండాలంటే కక్ష సాధింపు రాజకీయాలు ఉండకూడదండి. కక్ష సాధింపు రాజకీయాలు లేకుండా నీ యాక్టివిటీస్ నువ్వు చేసుకో, నువ్వు డబ్బులు పంచి పెడతావు, బటన్ నొక్కుతావు, నువ్వు నొక్కుకో, ప్యారలల్గా డెవలప్ చేసుకో. అంతవరకు వెళ్ళిపోతూ ఉంటే ఎవరు ఎటువంటి ఇది ఉండదు. ఏమవుతుందంటే ఇదే ప్రతిబంధకం అవుతుంది. రెండో కోణంలో ఏమవుతుంది, అరాచకాలు, దారుణాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. నాణ్యానికి మరోవైపు చూసుకుంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి. నువ్వు అక్కడ ఎంత మంచి చేసినా, ఎంత డబ్బులు పంచిపెట్టినా రెండో కోణం కూడా జనం ఆలోచిస్తారు కదా. అవే రేపు పొద్దున ఓట్లు తేవడానికి ప్రతిబంధకంగా మారుతాయి ఖచ్చితంగా. రేపు రిఫ్లెక్ట్ అయ్యేది అదే. అందువల్ల ఇలాంటివి జరగకుండా ఉన్నట్టు చూసుకుంటే 5 ఏళ్ళు కూడా చాలా సేఫ్గా
వాళ్ళు బయటపడేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంటుందనే చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. ఎవరిని అడిగినా చెప్పలేమంటున్నారు. స్పష్టంగా చెప్పలేమనే పరిస్థితి నేను ఎక్కడా వినలా. చెప్పలేమంటున్నారంటే అధికార పార్టీ మార్పు తప్పదని అర్థమవుతుంది. ఎందుకంటే భయంతో చెప్పలేమంటున్నారు అనేది అర్థమవుతుంది. అందరూ అదే అంటున్నారు. అంటే వీళ్ళంతా సైలెంట్ ఓటర్స్, సైలెంట్ ఓటు. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా చెప్పితే అంటే ఎదిరించి చెబితే ఇప్పుడు అమర్నాథ్ గౌడ్కి ప్లస్ చంద్రయ్యకి పట్టిన గతే పడుతుందని చెప్పి భయపడుతూ చెప్పలేమంటున్నారు. కానీ మే 13వ తారీఖున మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్పగలుగుతాం అనేది ఓటు ద్వారా చూపిస్తారు అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ ఉంటుందండి. ఇదే విషయాన్ని ఒక సమావేశంలో నరేష్, సీనియర్ నరేష్, వికే నరేష్ ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఇదే అన్నారు. ఇట్లా చెప్పలేము, ఓటర్లు మౌనంగా ఉంటున్నారంటే విప్లవాత్మకం తీర్పిస్తారు ఎప్పుడైనా సరే అంటూ ఒక సందర్భంలో ఆయన అన్నాడు. అది మీడియాలో కూడా వచ్చింది, నాకు గుర్తు. చెప్పలేమనే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందంటే ఖచ్చితంగా చెప్పబోతున్నారు, సమాధానం చెప్పబోతున్నారని అర్థం. చెప్పలేమనే మాట వస్తుందంటే సమాధానం లభిస్తుందని అర్థం. అది చూడాలి మరి ఏం జరుగుతుందో. సో మొత్తానికి మొన్న వివేకం, ఇప్పుడు ఈరోజు చూసుకుంటే అమర్నాథ్ గౌడ్ అండ్ తోటా చంద్రయ్య మేమేం పాపం చేసాం జగన్ అంటూ డైరెక్ట్గా జగన్నే ప్రశ్నిస్తున్నటువంటి ఒక సినిమాలు చూసిన తర్వాత ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోవచ్చు? ఖచ్చితంగా విప్లవాత్మకమైన తీర్పు అయితే వస్తుందండి. అదే అంటే జనం నిర్ణయమే మనం ఫైనల్ చేసుకోవాలి. అంటే జనం కరెక్ట్గా ఆలోచిస్తున్నారు అనేది. అప్పుడు ఖచ్చితంగా తప్పు ఎవరిది అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటారు. మనం ఇక్కడ తప్పు చేసాం అనేది ఖచ్చితంగా వాళ్ళు జడ్జిమెంట్ చేసుకుంటారు ఖచ్చితంగా. సో చూద్దాం సార్, ఇలాంటి షార్ట్ ఫిల్మ్ మాత్రం చాలా కనువింపునైతే కలిగిస్తున్నాయి, ప్రజల్లో కొద్ది చైతన్యాన్ని అయితే తీసుకొస్తున్నాయి. వివేకం అనేటువంటి సినిమా మాత్రం ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే జగన్ ఇంట్లోపల దాకా కూడా ఈ సినిమా వెళ్ళింది. అదేవిధంగా అమర్నాథ్ గౌడ్ సినిమా కావచ్చు లేదా తోటా చంద్రయ్య, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి వాస్తవ విషయాలు ఏదైతే ఉన్నాయో ప్రజలందరికీ కనువింపు కలగాలైతే కోరుకుందాం. నమస్తే. నమస్తే.